స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మన జీవితంలో ఈస్టర్ సండే తర్వాత సండేలో మనం కూడుకొని ఉన్నాం. ఈ దినమున 8వ దినమున దేవుని యొక్క ప్రత్యక్షతలో ఒక భాగాన్ని మనం నేర్చుకునబోచున్నాం. వధువు సంఘ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి క్రైస్తవునికి, యావత్ భారతదేశంలో, యావత్ ప్రపంచంలో ఆయా స్థలములలో ఉన్నటువంటి బిడ్డలందరికీ ప్రభు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క ప్రేమ మనల్ని ఆవరించి ఈ విపత్తు నుంచి విడిపించుటకు గాను దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క నిర్ణయానుసారముగా ప్రార్థన చేయొచ్చు. మనం ముందుకు సాగుదాం. లేఖన భాగంలను మనం పరిశీలన చేసినప్పుడు నా జీవితంలో ఏదైతే అవసరమో దాన్ని గ్రహించి అన్వయించుకొని భూమి మీద నీ వంతులో పనిని నువ్వు పూర్తి చేయవలసిందిగా ప్రభు నామమున మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మహాప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ దినం నాకు అనుగ్రహించి ఉన్నారు. మా ఊపిరి మాలో ఉంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నా ప్రభా. ఇప్పుడు ఈ వాక్య భాగంలోకి వెళ్ళబోచుండగా బిడ్డలందరితో మీరు మాట్లాడము. మీ మాట వినుటకును, విని గ్రహించుటకును, దాన్ని అనుసరించుటకును హృదయమందు పదిలపరుచుకొని రాలేనటువంటి దినములలో రాకడి సంబంధమైనటువంటి జీవిత విధానములో జీవించుటకు మీ కృపా సహాయం దయచేయమడుచున్నా. నన్ను మరుగుపరిచి మీ స్వరం వినిపించండి. నేను కాదు ప్రభా, మీరు నా యందు మాట్లాడున్నది. మీ మాట వినులాగున, అందరూ జీవించులాగున, నిత్యత్వంలో సమృద్ధి అయిన ప్రవేశం కొరకైనటువంటి ప్రణాళికలో నడిపింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం లేఖనంలో యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయం 24 నుంచి చివరి వచనంలో గల దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. దానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన దినమున ఆ సాయంకాలమున ఆ శిష్యులకు ప్రత్యక్షత కలిగి ఉన్నది. ఆ శిష్యులకు ప్రత్యక్షతలో దిదుమానబడిన తోమా గారు లేకుండా ఉన్నారు. అయితే ఈ దినమున తోమా గారు ఉన్నారు. ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క విషయాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ భాగంలో చాలా సత్యాలు ఉన్నాయి. దాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పి ఉన్నాడు. ఈ మాట ఆ చెప్పాను అనేటటువంటి దానిలో మనం గమనిద్దాం. ఇక్కడ ప్రభు ప్రత్యక్షత తను తాను కనపరుచుకొనుచున్నాడు. మనము నిర్గమకాండంలో చూసినట్లయితే దాస్యంలో ఉన్నటువంటి వారిని విడిపించుటే గాని ప్రభు అయిన దేవుడు మోషేను అహరోనులను పంపించి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి ఇష్టపడినప్పుడు మోషే గారు ఆ ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు నీవెవరు, ఎక్కడి నుంచి, ఏ రీతిగా వచ్చినావు, నేను ఏ రకంగా పరిచయం చేయవలనని వారిని అడిగినప్పుడు నేనేం చెప్పాలన్నప్పుడు మీరు మాట్లాడి ఉన్నారు. అక్కడ ప్రత్యక్షత కనపరచబడి ఉన్నది. నేను ఉన్నవాడను అనువాడను, యెహోవా నేను అనేటటువంటి మాట అక్కడ మీరు మోషే గారితో మాట్లాడినారు. అదే భాగంలో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే యెషయా గ్రంథంలో కూడా ఈ మాటను మనం చూస్తున్నాం. మీరు గమనించినట్లయితే చాలా సత్యాలు మనకు కనపరచబడుతుంటాయి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో
ఒక వచనమును పదమూడవ వచనములో, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవునిని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. ఈ మాటను మనం గమనించినట్లయితే, దేవుడు తన ప్రజలకు, భూమి మీద ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా తన జనులతో ప్రత్యేకపరచుకున్నట్టుకు గాను, ఆయనకు కనపరుచుకున్నట్టుకు గాను ఈ భాగంలో మనకు కనపడుచున్నది. తదుపరి మనము యెషయా గ్రంథంలో చూసినట్లయితే 43వ అధ్యాయంలో పదకొండవ వచనంలో తెలియచేస్తున్నాడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. సో దేవుడు మానవులను సాక్షులుగా పెట్టుటకు ఇష్టపడి ఉన్నాడు. మొదటి భాగంలో మోషేను, ఈ రెండవ భాగంలో మనం చూసినట్లయితే మీరే నాకు సాక్షులు. దేవుని ఎరిగినటువంటి వారు, దేవునిలో జీవించుచున్నటువంటి వారు, దేవుని యందు ఉన్నటువంటి వారు సాక్ష్యం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఎందుకనగా ఆయన మనల్ని సాక్షులుగా పెట్టి ఉన్నాడు. ఆయనను ప్రకటించుటకును, ఆయన జనులను రక్షించుటకును, ఆయనను గురించి తెలియచేయటకును, ఆయన సమాచారము యావత్ ప్రపంచంలో, యావత్ భూమి మీద సర్వ మానవాళికి తెలియచేయబడవలేదు. ఈ కొత్త నిబంధనలకు వచ్చేసేటప్పటికి మనం బాగా గమనిద్దాం. యేసు ప్రభువు వారు, మీరు ప్రతి ఒకరిని నా శిష్యులనుగా చేయని చెప్పినాడు. ఆ భాగంలో మనం గమనించినట్లయితే, మనం ఎవరిని శిష్యులనుగా చేసినా, ఎవరితో నడిపించడానికి ఇష్టపడుచున్నా, ఒక కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ, సహవాసంలో కానీ, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? ఈ భాగంలో మనం గమనించినట్లయితే, మొదటి భాగంలో తలుపులు మూసి ఉన్నప్పుడు, అనగా ఆదివారమున యేసు పునరుద్ధానమైన దినమున ప్రత్యక్షతలో తలుపులు మూసి ఉన్నప్పుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమైన తన శిష్యులకు. అప్పుడు ఈ తోమగారు లేరు. తోమగారు లేకపోతే తోమగారిని కలిసినప్పుడు ఈ శిష్యులందరూ మేము యేసును చూసి ఉన్నాం అని చెప్తే, తోమగారు మాట్లాడుచున్నటువంటి మాట, ఆయన ప్రక్కలో, ఆయన గాయములో నేను వేలు పెట్టి చూచితే నేను నమ్ముతా, ఆయన పక్కలో నా చెయ్యి పెడితే తప్ప నేను నమ్మనన్నాడు. 8 దినములైన తరువాత 26వ వచనములో గమనిద్దాం మనం. ఈ 20వ అధ్యాయం యోహాను సువార్త. ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. బాగా గమనిద్దాం. ఇక్కడ శిష్యులు ఉన్నటువంటి స్థలంలో ఈ తోమగారు కూడా ఉన్నారు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం, బాగా గమనిద్దాం, మీకు సమాధానము కలుగును గాక అనేను. ఈ మాట చాలా గొప్పది. ఈ సమాధాన సంబంధమైనటువంటి దానిని సమాధాన పరచుకున్నటకును, సమాధాన
కలుగు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఉంటే ఎంతో మేలు అని మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన యెరూషలేము పట్టణం గురించి, దానిలో నివసించే జనుల గురించి ఏడ్చి ఆయన మాట్లాడుచున్నాడు. ఈ దినమున అంతమంది మనం ఒకవేళ మనం పరిశీలన చేసుకొని గ్రహించినట్లయితే దైవిక సంబంధమైనటువంటి శత్రువు చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని పక్కల అరికట్టి నీకేమీ అర్థం కాలేకుండా చేస్తున్నాడు. అట్టి దాని నుంచి నువ్వు విడిపింపబడ్డకు అనగా దేవుడు దర్శనముల అంతమంది దేవుడు ఆయన దర్శించుచున్నాడు. వాక్య రీతిగా దర్శించున్నాడు, దర్శన రీతిగా దర్శించున్నాడు, ప్రవచన రీతిగా దర్శించున్నాడు, సాక్ష్యం ఇచ్చినటువంటి దానిలో దర్శించుచున్నాడు. ఈ దేవుని పరిచర్య నిమిత్తమై నిన్ను పిలిచి ఉండగా నన్ను ఎవరు పిలవలేదు అని నువ్వు మాట్లాడుచున్నావు. కారణం గ్రహించలేకపోతున్నావు. ఈ తోమా గారు ఈ మధ్యలో ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు ప్రత్యక్షమై తోమా గారితో మాట్లాడుచున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ నీ వ్రేలు ఇటు చాచి బాగా గమనించండి. యేసు ప్రభుల వారి ప్రత్యక్షతలో ఈ తోమా గారు మాట్లాడినటువంటి మాటలు యేసు ప్రభుల వారికి ఎవరు చెప్పలేదు. యేసు ప్రభుల వారు ఎరిగి ఉన్నారు. ఈ తోమా గారి యందు దేవుడు మరి ఒక ప్రత్యక్షతలో ఆయనతో మాట్లాడటకు ప్రత్యక్షమైన తదుపరి ఆయనతో మాట్లాడి నీ చెయ్యి చాచి, ఈ మాటను మనం గమనిద్దాం. నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి, వేలు చాచి చేతులు చాచి ఆయన ప్రక్కలో పెట్టునట్టుగా చెప్పుచున్నాడు. ఈ మాట మనం గమనించినట్లయితే ఈ సత్యాన్ని నువ్వు గ్రహించుటకు చాలా సమయం పడుతుంది. ప్రత్యక్షతలో గుర్తుపట్టేటటువంటి జీవిత విధానం. నీ కన్ను దేనిని చూస్తున్నాయి, నీ చెవులు దేన్ని వింటున్నాయి. ఈ భాగంలో చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనేటటువంటి భాగం మనకు కనపరచబడుతుంది. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించుటకు గాను దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అందుకు ఈ మాట నీవు నమ్ముటకు ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఈ విషయాన్ని నువ్వు గమనించండి. నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసమై ఉండుమనెను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు మానవాళి కూడా అవిశ్వాసంతో జీవిస్తారు. సాధ్యమైనంత మట్టుకు చెప్పింది నమ్మరు. చూస్తేనే కానీ నమ్ముతామంటారు, వింటేనే కానీ నమ్ముతామంటారు. దేవుని వాక్యము ఏ రీతిగా మాట్లాడుచున్నది, దేవుని ప్రత్యక్షత ఏ రీతిగా కనపరచబడుచున్నదో నీవు గ్రహించాలి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయన పేరు నువ్వు గుర్తుపడుతున్నావా? నీ పేరును ఆయన పిలిచినప్పుడు ఎవరో నన్ను పిలిచి ఉన్నారని ఒకటేసారి మెలకు అయిపోయి ఎక్కడో ఉంటున్నావా? హృదయములో, ఆత్మలో, మనసులో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ ఊపిరిని లోపలికి పీల్చుకున్నప్పుడు ఆ ఊపిరి యొక్క శబ్దాన్ని నువ్వు ఏ రకంగా ఆస్వాదిస్తావు, బయటికి వదిలినప్పుడు ఆ యొక్క శబ్దాన్ని నువ్వు ఏ రీతిగా గుర్తుపట్టుచున్నావు. ఈ సత్యాన్ని ఎరుగుటకు గాను లేనటువంటి వారికి ప్రత్యక్షతలో ఆయనతో కలిసి తిరిగి ఉన్నాడు గనుక ఆయన చేతులలో ఉన్న గుర్తులను చూచి ఆ గుర్తుల చూచుటే కాకుండా దానిలో వేలు పెట్టి నమ్ముతానన్నాడు. సాధ్యమైనంత మట్టుకు మానవుడు అవిశ్వాసిగానే ఉంటాడు. ఏదైనా చెప్పినా, ఈ విషయాన్ని తెలియచేసినా, దేని యందు జీవించడానికి ఇష్టపడ్డా, చెయ్యాలా వద్దా, రెండు రకాల ఆలోచనలు, రెండు రకాల తలంపులు, రెండు రకాల భావాలతో కూడినటువంటి జీవిత విధానంలో జీవిస్తూ ఉంటాడు. ఈ తోమా గారు మన భారతదేశానికి వచ్చి ఉన్నాడు. నిజంగా చూసినట్లయితే
ఈ భారతదేశంలో ఉన్నటువంటి, అందులో సౌత్ ఇండియా, ఈ దక్షిణ ఇండియాలో ఆయన వచ్చి ఉన్నాడు. అందుకే దక్షిణ ఇండియాలో సేవ బహు బలంగా జరిగింపబడినప్పటికీ నమ్మినటువంటి వారు కానీ నమ్మనటువంటి వారు కానీ అవిశ్వాసులుగా కనపరచబడుతుంటారు. నాకు తెలియచేస్తే, నేను చూస్తేనే నమ్ముతా, లేకపోతే నేను వింటేనే నమ్ముతా, లేకపోతే నాకు ఇది జరుగుతేనే నమ్ముతా అనేటటువంటి భావన కలిగినటువంటి వారుగా ఉంటారు. అందుకే ఈ మాట, అవిశ్వాసివి కాక విశ్వాసివై, నీ అవిశ్వాసాన్ని వదిలి విశ్వాసంతో జీవించమని చెప్తున్నాడు. ఒక చిన్న విశ్వాసం, నీకు కొంత ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే సముద్రంలో పడుతుందని చెప్పినాడు. కానీ సందేహించకూడదు, అవిశ్వాసం రాకూడదు. విశ్వాసములో అవిశ్వాసం, అవిశ్వాసంలో విశ్వాసం. ఈ తొమ్మగారు ద్వారా నేర్చుకుంటున్నాం మనం. అందుకే ఆయన అన్నాడు, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. దీనికి ముందుగా ఆయన నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమన్నప్పుడు తోమా గారు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడంటే, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా. చూడండి, ఆయన మాట్లాడినటువంటి మాట, శిష్యులతో మాట్లాడినటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువుల వారు నేరుగా తోమాతో మాట్లాడుచున్నాడు. తోమా గారు ఏ మాట అయితే మాట్లాడినాడు అది మాట్లాడుచున్నాడు. నీవు కూడా నీ జీవితంలో నీవు మాట్లాడినటువంటి మాటను ఎత్తి దేవుడు చూపించి నీతో మాట్లాడినప్పుడు నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు నమ్ముచున్నావా? నువ్వు విశ్వసించుచున్నావా? నీ విశ్వాసము ఏ పరిమాణంలో ఉంది? ఏ దాని యందు జీవించుటకు నువ్వు ఇష్టపడుచున్నావు? నాకు ఇది జరిగితే నమ్ముతా, ఇది జరగకపోతే దేవుడు లేడు, ఇది చేయకపోతే దేవుడు లేడు. నేను కోరుకున్నాయి కానీ దేవుడు కోరుకున్నాయి నువ్వు చేస్తున్నావా? నువ్వు మాట్లాడిన మాటగా ఆయన నీకు సమాధానం ఇచ్చినప్పుడు ఆ సమాధానాన్ని నువ్వు గుర్తించినావా? ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రత్యక్షతలో ఆయన నీతో మాట్లాడినటువంటి మాటను ఎంతగా గ్రహించుచున్నావు? నువ్వు విసుగు చెందిన జీవితంతో ఉన్నావు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉండవచ్చు, లేదా అన్య కుటుంబంలో జన్మించి ఉండవచ్చు. ఆ అన్య కుటుంబం నుంచి క్రైస్తవ కుటుంబంగా మార్చబడి క్రైస్తును అనుసరించినటువంటి వారుగా ఉన్నావు. నీ కుటుంబంలో కూడా పిల్లలు జన్మించినారు, నీ కుటుంబం పెంచబడినది, వారి పిల్లల వారు కూడా పెరుగుచున్నారు, తరములు గర్తించుచున్నాయి. కానీ నీ జీవితంలో విశ్వాసం ఎక్కడ కనపరుస్తున్నావు? నువ్వెవరి నిమిత్తమై సాక్ష్యం ఇచ్చిన ఈ భూమి మీద ఉన్నావు? ఇశ్రాయేలీల మధ్య మోషే అహరోనులను సాక్షులుగా నిలబెట్టి ఉన్నాడు. ఆయన పేరును తెలియచేసినాడు. నేను రక్షించువాడను నేనే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. తండ్రి కుమారుని పరిచయం చేసి ఉన్నాడు. కుమారుడు రానున్న దినములలో పరిశుద్ధాత్మను గురించినటువంటి పరిచయ వేదికలో మనం చూస్తాం. ఇక్కడ బాగా గమనించదగినటువంటిది, నువ్వు విశ్వాసంగా ఉన్నావా, అవిశ్వాసమై ఉన్నావా? భర్త భార్యతో, భార్య భర్తతో, పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు పిల్లలతో ఏ మాటలు మాట్లాడుతున్నారు? ఆ మాటల ప్రత్యక్షతలో ప్రభు నీతో అంతరాత్మలో మాట్లాడుచున్నాడు, హృదయాంతర్ భాగంలో మాట్లాడుచున్నాడా? అంతరింద్రియం పరిశోధించువాడనైనా దేవుడు నీతో పరిశోధించినప్పుడు ఏ రకంగా మాట్లాడుచున్నాడు? ఈ భాగం చాలా శ్రేష్టమైనటువంటి భాగం. ఈ భాగాన్ని నువ్వు గమనించినట్లయితే దేవుడు నీ యందు జీవించుటకు ఇష్టపడుచున్నాడని నువ్వు గుర్తించుచున్నావు. లేదా తోమా గారి వలె వేలు పెట్టి చూచి నమ్ముతానంటున్నావా? చెయ్యి పక్కలో పెట్టి చూచి నమ్ముతానంటున్నావా? దేవుడు అటువంటి స్థితిలో కూడా నీతో మాట్లాడటకు ఇష్టపడుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణం కాకముందు ఈ రెండవ ప్రత్యక్షత శిష్యులకు తలుపులు మూసి ఉన్నప్పుడు
సిఎటిఆర్ ఇక్కడ చాలా ఒక మర్మాన్ని గమనించవలసిందిగా, నేను గుర్తుపట్టవలసిందిగా నేను మిమ్మల్ని బ్రతిమిలాడుచున్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో లేడు, లేచి ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత, డిసపియర్ అండ్ అపియరింగ్. ఆయన అదృశ్యమవుచున్నాడు, దృశ్యమవుచున్నాడు. ద రిజరెక్షన్ పవర్, అది పునరుత్థాన శక్తి. ఈ శక్తి నీకు కావాలనుకుంటే నీవు అవిశ్వాసవి కాక విశ్వాసమై. ఆయన ప్రత్యక్షత అన్ని మూసి ఉన్నప్పుడు ప్రత్యక్షపరచబడుట. ఒకనొక దినమైన రానైనటువంటి రాకడలో యేసుక్రీస్తు నమ్మినావు, బాప్తిసం పొందినావు, రక్షింపబడి ఉన్నావు. నీ రక్షణను ఎంతగా కొనసాగించుతున్నావు. ఈ రక్షణ జీవితంలో ఇదొక భాగం. ఈ భాగంలో విశ్వాసాన్ని కోల్పోచున్నట్టు కనపరచబడుచున్నది. నాకెవ్వరు లేరు, నాకెవరు రారు, ఎవరు చెప్పినా నేను వినను, ఎవరు చెప్పినా నేను నమ్మను అని మాట్లాడుతూ ఉంటాం. ఇది అవిశ్వాసానికి, అవివేకానికి, బుద్ధి లేనితనానికి, తెలివి లేనితనానికి కనపరచబడినట్టుగా ఉంటుంది. అయినప్పటికీ ఇట్టి స్థితిలో దేవుడు మానవునికి ప్రత్యక్షపరచబడుచున్నాడు. అపియరింగ్ అండ్ డిసపియరింగ్ పవర్. ఈ మహిమ రూపాన్ని ధరించి, ఈ మహిమ ప్రత్యక్షతలో నీవు ప్రత్యక్షపరచబడినట్లు దేవుని యందు నువ్వు జీవిస్తున్నావు. దైవిక సంబంధమైనటువంటి ప్రణాళికలో నీవు ఉన్నావు కనుక నీతో మాట్లాడుచున్నాడు. నీకు ఊపిరిచ్చినాడు, నీకు రూపాన్ని ఇచ్చినాడు, నీతో స్పష్టంగా మాట్లాడుచున్నాడు. మరుగుగా మాట్లాడడం లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మలేకపోతున్నావు, నీకు నమ్మకం కలుగునట్లు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అందుకే ఈ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. నువ్వు చూస్తే నమ్ముతానంటున్నావు, కానీ చూడక నమ్మినటువంటి వారి విషయంలో ధన్యతను తెలియజేస్తున్నాడు. ఆశీర్వదింపబడుచున్నట్టుగా blessed are the people those are believing Christ. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని వారు నమ్ముచున్నారో వారు ధన్యులు. నువ్వు ఈ ధన్యతలో ఉండాలని నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేరేపిస్తున్నాడు. సత్య సంబంధమైన దానితో జీవించడానికి నిన్ను పిలుస్తున్నాడు. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసిన. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. విశ్వాసులు కానీ, దైవజనులు కానీ, దైవ సేవకులు కానీ, శిష్యులు కానీ, శిష్యురాండ్రు కానీ, ప్రభు నమ్మినటువంటి వారందరూ కూడా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరు ఏ రకంగా మాట్లాడినా ఇక్కడ సత్యాన్ని తెలియచేస్తున్నాడు. తన శిష్యుల ఎదుట అనేకమైన ఇతర సూచక క్రియలు చేస్తున్నాడు. బైబిల్లో ఈ రకంగా ఉందా, బైబిల్లో ఆ రకంగా ఉందా, అక్కడ ఇట్లా రాసిందా, ఇక్కడ ఇట్లా రాసిందా అనేటటువంటి తర్జన భర్జనలు చాలా మంది మాట్లాడుచున్నారు. వారు అప్పుడు పుట్టలేదు. వారితో ఉన్నటువంటి సంబంధం, దేవుడు వారితో ఉంచుకున్న సంబంధాన్ని ప్రత్యక్షతలో తెలియచేస్తాడు. నువ్వేదో ఊహించుకొనో, ఆలోచించుకొనో, తలంచుకొనో నువ్వు మాట్లాడుచుంటావు. కానీ ఇక్కడ ఆయన చేసినటువంటి అనేకమైన సూచక క్రియలు తన శిష్యులుగా చేసిన అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. ఈ గ్రంథమందు వ్రాయబడలేదు. ఎందుకు వ్రాయబడలేదు అనేటటువంటిది నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఏదో కొంచెం తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నావా? నీ జీవితం చాలా ప్రాముఖ్యమైనది, ప్రశస్తమైనది. మోస్ట్ ప్రెషియస్ లైఫ్. ఈ ప్రశస్తమైన జీవితం తిరిగి మరలా భూమి మీద నీకు ఈ రకమైన జీవితం ప్రసాదించబడదు. యేసు ప్రభువు వారు లేచిన విధానంలో నువ్వు కూడా ఒకనొక దినంన లేపబడతావు. యాత్ర ముగిస్తే ఒకవేళ ఆయన ప్రత్యక్షతలో నీవు ఉంటే సజీవుడుగా మహిమ శరీరములో, మహిమ రూపంలో ధరించదవు.
ఆ దినము రానైనది. ఆ దినము కొరకు నువ్వు సిద్ధపరచబడుచున్నావా? నీ విశ్వాసం ఏ రకంగా ఉంది? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడినో. ఇవి ఎందుకు వ్రాయబడ్డాయన్న దానికి కారణం కూడా తెలియచేస్తున్నాడు. ఈ శిష్యుడు ఇవన్నిటినీ చూచి ఉన్నాడు. ఇతనే ఈ యొక్క సువార్తను రాసి ఉన్నాడు. ఈ గొప్ప సువార్త మనకు ప్రకటింపబడుచున్నది. ఈ సువార్తను నీవు నమ్ముచున్నావా? ఈ మంచి వార్త ఆయన ప్రత్యక్షతలో నీవు ఉండాలని నేను పిలుస్తున్నా. జీవము పొందుటకు మాత్రమే ఇవి రాయబడ్డాయి. నమ్మి ఆయన యందు నీవు జీవించుటకు, జీవం పొందుటకు మాత్రమే రాయబడ్డాయి. నీ జీవితం ఏ రకంగా ఉందో ఒకసారి పరిశీలన చూసుకో. కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. మొదటి అధ్యాయంలో మీరు ఆలోచన చేసి దాని విషయం ధ్యానించవలసిందిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉన్నాను. ఈ జీవిత విధానం చాలా గొప్పది. ఈ గొప్పదైనటువంటి దానికి నువ్వు ఎంతగా ఇష్టపడుచున్నావో ఒకసారి ఆలోచన చేసినట్లయితే నీకు తెలియచేయబడుతుంది. ఈ మాట గమనిద్దాం మనం. ఆ 18వ వచనం నుంచి లేదా 17వ వచనం నుంచి మీరు ఇంటి దగ్గర పూర్తిగా చివరి వరకు చదవండి. సంగమన శరీరమునకు ఆయనయే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయింది, మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. ఈ మాట చాలా బలమైనది. పరిశుద్ధాత్ముడు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. ఈ మాటలు కింది దాకా మీరు చదువుకొని పోయినట్లయితే ఈ మాటలన్నిటిని బట్టి ఆయన ఎవరు అనేటువంటిది నీకు తెలియచేయబడుచు ఉంటుంది. ఆ కింది వచనాల్లో ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. అన్నిటినీ సమాధాన పరచుకుంటకు తండ్రి అభిష్టమైంది. తండ్రి అభిష్టాన్ని నువ్వెవరు తృణీకరించుటకు, తిరస్కరించుటకు, తోసిపుచ్చుటకు. ఈ భాగం నువ్వు బాగా ధ్యానించవలసిందని నేను బ్రతిమలాడుచున్నాను. మరి గత కాలంలో మీరు ఏ రకంగా ఉన్నారు, ఇప్పుడు ఏ రకంగా ఉంటున్నారు అనేటటువంటిది కూడా ఈ మాటల్ని తెలియజేస్తున్నాడు. మరియు గత కాలంలో దేవునికి మా దురస్తులను మీ దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధ భావం గలవారనై ఉండిన మిమ్మును కూడా బాగా గమనిద్దాం. ఇక్కడ మానవుడికి విరోధ భావం ఉంటుంది. ఎప్పుడు దూరంగా ఉన్నావు, విరోధ భావంతో ఉండి మాట్లాడుతుంటావు. దేవుడు నాకేం చేస్తున్నాడని కూడా మాట్లాడుతా ఉన్నావు. రూపం నీది కాదు, ఊపిరి నీది కాదు, ఆత్మ నీది కాదు, ఈ భూమి నీది కాదు. నువ్వు కొంతకాలం ఉండి వెళ్ళుటకు వచ్చి ఉన్నావు. ఈ జీవిత కాలంలో జీవించిన జీవితము జీవం పొంది జీవించాలని నీతో మాట్లాడుచున్నాడు. అందుకే ఈ విరోధ భావముగా ఉన్న నీతో కూడా ఆయన ఏం చేయాలనుకున్నాడు చూడండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. పీస్ బి విత్ యు, సమాధానపరుస్తున్నాడు. ఈ సమాధానాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు, ఇంకా విరోధ భావంగా ఉన్నావు. విశ్వసించిన నీవు ఈ సమాధాన పరచబడుచున్నటువంటి దాన్ని గమనిద్దాం. అందుకే ఆయన ప్రత్యక్షతలో మీకు సమాధానము కలుగుగాక అని మాట్లాడినాడు. ఈ సమాధాన సంబంధమైన సంగతులు నీవు ఎరిగి ఉన్నావా? ఇక్కడ దేనితో అనేటటువంటి దాన్ని చూడు, గమనిస్తున్నా. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నీవు పరిశుద్ధంగా ఉండటం గాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను.
దోషము లేనటువంటి వాడవుగా, దోషము లేనటువంటి దానవుగా, నిర్దోషులుగా నీవు ఉండాలని ఆయన ఇష్టపడుచున్నాడు. అపరాధము లేనటువంటి వారుగా నీవు ఉండాలని ఆయన మాంసాయుక్త దేహము నందు మరణము వలన, నీకు మాంసం నాకు మాంసం లేదు, అదే మాంసాయుక్తమైన దేహము ద్వారా ఆయన సమాధాన పరిచి ఉన్నాడు. ఈ సమాధాన పరచబడిన తర్వాత ఆయనతో నువ్వు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకో. నీ జీవితం చాలా శ్రేష్టమైనది. ఈ మాటల్ని నువ్వు ఎంతవరకు గమనిస్తావో నాకు తెలియదో. నిలబెట్టుటకు అని మాట్లాడుచున్నాడు. ఆయన నిన్ను నిలవబెట్టుటకు ఇష్టపడుచున్నాడు. పడిపోయిన నిన్ను లేపుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. నశించిపోయిన నిన్ను ఆయన రక్షించుటకు ఇష్టపడుచున్నాడు. దూరం చేయబడిన నీవు దగ్గరగా ఉండుటకు ఆయన నిన్ను సమాధాన పరచుటకు ఇష్టపడుచున్నాడు. నీవు సమాధాన పరచబడినటువంటి స్థితిలో జీవించుటకు ఆయన నిన్ను పిలుచున్నాడు. నీ పేరు ఏమైనా పర్వాలేదు, ఆ పేరును బట్టి పిలుస్తున్నాడు. నీవు వాదించిన వాదంలో ఆయన నీతో రాత్రి జామలేదు మాట్లాడొచ్చు. నీ తలుపులు మూసి ఉన్నప్పుడు, నీ హృదయ ద్వారములు మూసుకుని ఉన్నను, తలుపును తను నిలుచుని తట్టుచున్నాడు ఆయన. నువ్వు తలుపు తెరిచినట్లయితే నీతో ఆయన యుగ యుగములో జీవించడానికి నేను పిలుస్తున్నాడు. చివరి భాగంలో చూడండి, గమనిద్దాం. ఇక్కడ పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి, నువ్వు కట్టుకున్న దాని మీద కాదు, కట్టబడిన దాని మీద స్థిరముగా ఉండి, నువ్వు మరలా వేసే పునాది కాదు, వేయబడిన పునాది మీద కట్టబడినటువంటి వాడవై, కట్టబడినటువంటి దానవై దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగులో, ఇది మీకు కలగాలని విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల. బాగా గమనిద్దాం. నువ్వు దేనిలో ఉన్నావు? అవిశ్వాసము నుంచి విడిచిపెట్టి, అవిశ్వాసం నుంచి దూరం అయిపోయి విశ్వాసం కలిగినటువంటి స్థితిలో జీవించడం దేవుడు నేను పిలుస్తున్నాను. నీ ప్రత్యక్షత ఆయన ప్రత్యక్షతలో ఏ రకంగా ఉంది? ఆయన ప్రత్యక్షత నీ యందు ఏ రకంగా ఉంది? నీ కన్నులో ఏ రకంగా ఉంది? నీ మనస్సులో ఏ రకంగా ఉంది? నీ హృదయం ముందు ఏ రకంగా ఉంది? నీ ఆత్మలో ఏ రకంగా ఉంది? బాహ్య ప్రపంచంలో ఉన్న, ఈ దృశ్య ప్రపంచంలో ఉన్న జీవిత విధానంలో నీవు జీవించుచున్నావు, కానీ దాని నుంచి బయటికి రావు. అంతర్భాగంలో, అంతరింద్రియములలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుని స్వరము విని ఆయన నిన్ను సమాధాన పరిచి ఉన్నాడు. మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన దేవునితో సమాధాన పరిచి ఆయన సమాధాన పరచబడ్డకు గాను వచ్చి ఉన్నాడు, సమాధాన పరిచి ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే, సత్యమందు నిన్ను ప్రతిష్ట చేయటకు ఇష్టపడుచున్నాడు. దైవిక సంబంధమైన జీవితాన్ని జీవించి దేవునితో సమాధానపడి కుమారుడు సమాధానపరిచినటువంటి దాని యందు పరిశుద్ధాత్మలో నిత్యత్వంలో సమృద్ధి అయిన ప్రవేశం కొరకు నీ యాత్రలో నమ్మకంగా జీవించవాలని కోరుచున్నాను. ఈ సువార్త చక్కటిది. ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ చాలా గొప్పది. అట్టి నిరీక్షణ కలిగినవా? అట్టి నీతిలో నువ్వు నివసిస్తున్నావా? నీతి నీ ముందర నడుచుచున్నది. నీలో నీతి నివసించుచున్నదా? నీతి యందు నువ్వు నివసించున్నావా? ఏ నీతి యందు నువ్వు జీవించడానికి ఇష్టపడుచున్నావు? తోమా గారు, నేను వేలు పెట్టి చూచి, ఆ గాయములను చూచి వేలు పెట్టి రైట్ గుర్తులు అడుగుతున్నావు. యు ఆర్ ఆస్కింగ్ ద సైన్స్. నువ్వు సూచనలను గుర్తులను అడుగుతున్నావు, ఆ గుర్తుల ద్వారా నమ్ముతాను అంటున్నావు. అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అనేక మంది సాక్ష్యం ఇచ్చి వారి యాత్రను ముగించి ఉన్నారు. ఈ దినము నా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు ఒకప్పుడు నేను గుడికి వెళ్ళలేదని చెప్పవచ్చు,
ఒకప్పుడు నాకు తల్లిదండ్రులు చెప్పలేదని చెప్పవచ్చు, ఒకప్పుడు నాకు గురువులు చెప్పలేదని చెప్పవచ్చు, ఒకప్పుడు నాకు దైవజనులు చెప్పలేదు, సేవకులు చెప్పలేదు, నాకు ఎవ్వరు చెప్పలేదని నువ్వు చెప్పవచ్చు. కానీ నువ్వు ఏ కుటుంబంలో జన్మించి ఉన్నావు? యేసు అనే పేరు ఇంతవరకు వినలేదా? క్రైస్తవులు అనే పేరు ఇంతవరకు వినలేదా? ఆ పేరును బట్టి నేను తెలుసుకున్నావు. యేసు క్రీస్తు ప్రభుల వారిని విన్నావు, వారిని బట్టి ఎంతగా తెలుసుకున్నా. ఒప్పుకొని నీ తప్పిదమ్ములను విడిచిపెట్టి దేవుని సమక్షంలో నిత్యత్వ సంబంధమైన దానికి నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడు దేవునితో సమాధానం ఆయన ప్రత్యక్షతని కనపరచబడుచున్నది. ఒకసారి కళ్ళు తెరిస్తే కనపడుతుంది, కళ్ళు మూస్తే కనపడుతుంది. శిష్యులు ఆ యొక్క గదిలో కళ్ళు మూసుకోలేదు, కళ్ళు తెరిచి ఉన్నా. ఆ ప్రత్యక్షతలో మీకు సమాధానము కలుగునుగాక. మూయబడినటువంటి ద్వారముల దగ్గర ఆయన తలుపు కొట్టి రాలేదు. ఆ మూసి ఉన్నటువంటి దానిలో ఆత్మ ఏ రీతిగా ప్రత్యక్షమైంది. ఇట్టి స్థితి నువ్వు గుర్తుపట్టి గ్రహించి జీవించడానికి అవసరమైనది పొందుకోవాల్సిందిగా ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. కొంతకాలం బ్రతుకుతా, కొంతకాలం ఎంత నీ స్థితి ఏంటిది? పరలోక సంబంధం, పర సంబంధమైన దాని గురించి మాట్లాడుచున్నాను. నువ్వు పరమందు కనపరచబట్టు ఇష్టపడుచున్నావు. అయితే యేసు ప్రభు నీ స్వంత రక్షకునిగా అంగీకరించు. ఆయన సిలువ ద్వారా సంధి చేసి ఉన్నట్టుగా మనము పై భాగంలో మనం చదివి ఉన్నాం. కనుక ఈ సిలువ రక్తము చేత సంధి చేసి ఉన్నాడు. The covenant with the blood of Christ. ఈ సిలువ రక్తము ద్వారా ఒక విధానాన్ని ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. సర్వ మానవాళి నశించిపోట దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరూ నశించిపోట దేవునికి ఇష్టం లేదు. జీవిత విధానములో నువ్వు చేయవలసినవి చేయి. నీ ప్రార్థన దేవుని దగ్గర నుంచి సమాధానమును తీసుకుని వచ్చినటువంటిదై ఉండాలి. మనందరం కూడా ఈ దినములలో ప్రార్థనలు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. దేశం నిమిత్తం, ప్రపంచం నిమిత్తం, మానవాళి నిమిత్తం. కనీసం ఆ చివరి శ్వాస వెళ్ళేటప్పుడైనా ఆత్మరూపిగా దేవుడు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వారు నమ్మునట్లు ప్రార్థన చేస్తున్నావా? స్వస్థపడిన వారి విషయంలో నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? వారు దేవుని విశ్వసించులాగునా, వారు నమ్ములాగునా, ఈ స్వార్థను వారు నమ్మునట్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సింహాసనం మీద ఉన్నటువంటి వారి దగ్గర నుంచి క్రింద ఉన్నటువంటి వారి వరకు కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఇన్ని భాషలు మాట్లాడుచున్నటువంటి వారి మధ్యలో లిపి లేనటువంటి భాషలు అనేకమైనవి ఉన్నాయి. వాటి దగ్గరికి ఆత్మరూపుగానే వెళ్ళుచున్నాడు. నమ్మినా నమ్మకున్నా రూపం ఆయనది, ఊపిరి ఆయనది కనుక ఆయన వెళ్ళి మాట్లాడుచున్నాడు. ఈ స్వార్థ నీ జీవిత కాలమంతయు నువ్వు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభువు వారిని ప్రత్యేకంగా పిలవాలని నమ్ముచున్నావా? పిలవాలని అడుగుచున్నావా? పిలవాలని ఇష్టపడుచున్నావా? నువ్వు వాదం పెట్టుకుంటే ఆ వాదములందు ఆయన ప్రత్యక్షతను గుర్తించావా? ఇది చాలా శ్రేష్టమైనది ఈ జీవితం. మరలా ఒకవేళ భూమి మీదకి వస్తే మహిమ రూపమును, మహిమ శరీరముతో నువ్వు 1000 ఏళ్ల పాలన ప్రత్యక్షతలో కనపడవచ్చు తప్ప మరలా కనపడటకు నీకు అవకాశం లేదు. ఒకవేళ దేవుని రాకడ సమీపంగా ఉన్నది, సంఘం ఎత్తబడితే విందులో ఉండు, విడువబడితే మరణం నొందుటకు ఇష్టపడు, కానీ ముద్ర వేయించుకొన. రానున్న దినాల్లో
ఈ అంతమును గురించినటువంటి భాగాన్ని మీకు అందించడానికి ఇష్టపడుచున్నాను. అది దేవుని ఆత్మలో మాత్రమే అందించడానికి ఇష్టపడుచున్నాను. దైవిక సంబంధమైన జీవితం చాలా శ్రేష్టమైనది. నిత్యత్వ సంబంధమైన జీవితం చాలా శ్రేష్టమైనది. నువ్వు యుగయుగములో ఆయనతో నివసించాలని ఇష్టపడితే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండి ఆయనతో సమాధానం. అందుకే తోమా గారి వల్ల నేర్చుకున్నాం. ఈ కొలస్సి పరిశుద్ధాత్మ యందు నేర్చుకున్నాం. నిత్యత్వ సంబంధమైన దాని యందు జీవించడానికి ఇష్టమైనటువంటి దానిలో ప్రత్యక్షతలను ఏం నేర్చుకున్నాం, అది కూడా ఒకసారి ఆలోచన చేసుకో. ఈ మాటల్ని నువ్వు పెడచెవిన పెడితే నేనేం చేయలేను. గత ఆదివారమున దేవుడు ఒక మహత్తరమైన కార్యం చేసి ఉన్నాడు. ఈ దినాల్లో మనుషులు తమకు ఉన్నటువంటి స్థితిలో ఏదో మాట్లాడుతుంటారు. పై భాగాల్లో మనం చూసినట్లయితే 22వ వచనములో ఒక మాట ఉంది. యోహాను సువార్త 20:22లో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఈ మాట చెప్పినప్పుడు తోమా గారు లేరు. మిగిలిన శిష్యులు తోమా గారితో మాట్లాడినారు. ఈ దినమున యావత్ ప్రపంచంలో ఈ పరిశుద్ధాత్మ ద్వారా అనేక కార్యములు జరుగుతున్నాయి. ఈ ఊదుట అనేటటువంటి దాని విషయంలో ఆ దినము అనగా పునరుత్థాన దినమున సాయంకాలమున శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడు నరుని నిర్మించినప్పుడు నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగానడు, జీవాత్మ ఆయనో. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ భూమికి వచ్చి మరణించి తిరిగి లేచిన దినమున ఊదినట్టుగా కనపడుచున్నారు. తనకిష్టమైన వారితో కాదు, తనను విశ్వసించిన వారి యందు ఈ యొక్క పరిశుద్ధాత్మ, తనను నమ్మిన వారి యందు ఈ పరిశుద్ధాత్మను ఊదుచున్నాడు. ఈ ఊదుట అనే దాని గురించి చూస్తే ఇప్పటి జనం చూసినట్లయితే, ఈ లోకంలో ఉన్న వారికి చూసినట్లయితే అది మంత్రమో యంత్రమో తంత్రమో ఏదో అని అంటూ ఉంటారు. అది కాదు. జీవవాయువును ఊదినటువంటి దేవుడు జీవించుడికి అవసరమైన దాన్ని ఊదుచున్నాడు. జీవము పొందుటకు అవసరమైన దాన్ని ఊదుచున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఈ చివరి వచనంలో రాస్తున్నాడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడ్డాయి. నీవు జీవం పొందుటకు ఆయన ఊదినాడు. పాపము లేనటువంటి జీవితం జీవించినటువంటి ఆదాము అవ్వల అనుగ్రహింపబడినటువంటి దాని తర్వాత ప్రత్యక్షతలో అనేకమైన ధర్మశాస్త్రం వచ్చి ఉన్నది. ఈ జీవిత విధానాన్ని దేవునికి సమర్పించి ఆయనలో జీవం పొందుకొని జీవించుటకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఊదినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ పొందుడి అని ఊదినాడు. ఆ పరిశుద్ధాత్మ విషయంలో రానున్న వారంలో మనం వింటాం. అందరూ ఎక్కడ కూడుకొని ఉన్న సంగతి, ఏమైనా సంగతి, ఈ ఆత్మను గురించి అనేకులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బాగా గమనిద్దాం. దైవజనులైనటువంటి వారందరికీ నేను మనవి చేయుచున్నాను, నీకు తెలిసిన జ్ఞానముతో కాదు, దేవుని జ్ఞానముతో, దేవుని పరిశీలన చేసి, దేవుని యందు విశ్వసించి, అవిశ్వాసంతో కాక విశ్వాసము కలిగినటువంటి వారై ఆయన గురించి సాక్ష్యమి, నిన్ను సాక్ష్యం ఇచ్చుటకి ఆయన ప్రత్యక్షతను కనపరుచున్నాడు. నీవు పొందుకొని సాక్ష్యం ఇవ్వవలసిందిగా ఈ లేఖనమందు తెలియచేయబడుచున్నది. అట్టి స్థితిలో నీవు జీవించి నిత్యత్వ సంబంధమైనటువంటి దానికి సమీపంగా ఉన్నావని గుర్తించి యాత్రలో నమ్మకంగా నువ్వు నమ్ము దేవుణ్ణి. మీరు నమ్మునట్లు అంటున్నాడు. ఇవి వ్రాయబడ్డ వాటిని నువ్వు నమ్మాలా, నీ ఇంటి వారికి నమ్మించాలా, నీ వంశం వారికి తెలియజేసి వారు నమ్మునట్లు నీవు ప్రార్థన చేయి. నీ వంతులో నువ్వు నమ్మకంగా జీవించు. ఇదంతా ఏదో అని అనుకోవడం అది ఒక భ్రమ. ఆ భ్రమ నుంచి బయటికి రా. ఇది ఏంటిది అనుకునే దానిలోంచి నువ్వు బయటికి రా. నీవు నమ్మునట్లు
ఈ యొక్క సువార్త ప్రకటింపబడుచుంది. తోమా వలె అవిశ్వాసంగా ఉన్నారు. ఈ సౌత్ ఇండియన్స్ లో కూడా అనేకులు ఈ రకంగానే మాట్లాడుతూ ఉంటారు. నాకు తెలియజేస్తే, నాకు కనపడితే, నాకు స్వరం వినపడితే, నేను చూస్తే నమ్ముతానని. కానీ దేవుడు ప్రత్యక్షతను మరి గుర్తుపట్టాల. చూచే కన్ను అవసరం. ఎందుకనగా యోహాను స్వార్థులనే మాట్లాడుతున్నాడు. ఆయన దర్శించిన కాలం నువ్వు ఎరగకుంటివి అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఎరగక మాట్లాడుతున్నావు, కానీ దేవుడు ఎరిగి నీకు ప్రత్యక్షత అవుతున్నాడు. అట్టి స్థితిలో నీవు ఉండి అనేకులను దేవుని తట్టు మరల్చి నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించులాగున దానియేలు గారిలో రాయబడినటువంటి గ్రంథంలో ఉన్న మాట ప్రకారంగా జీవించి నీ వంతులో పని పూర్తి చేసి సాగిపోనట్లు తన కృపలతో నింపి నిన్ను, నీ కుటుంబంను ఆశీర్వదించి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏ భాష మాట్లాడినా, ఏ మతాన్ని స్వీకరించినా, వారైనా సరే వారితో దేవుని ప్రేమను ప్రకటించి ఆయన మరణ సంబంధమైన దాని నుంచి సమాధాన పరచక మాంసాయుక్తమైన దేహంలో ప్రత్యక్షపరచబడి భూమి మీద నిత్యత్వాన్ని స్థాపించుటకు నిజమైన ప్రేమను ప్రకటించి ఆయనతో ఈ వేగములు ఉండులాగున దేవుని యొక్క సంకల్పమైంది. అది పరిశుద్ధాత్మలో నడిపింపబడుచున్నది కనుక నీవు గుర్తించి సాగిపోటకు ప్రయత్నం చేసి నీ వంతులో పని నువ్వు పూర్తి చేయనట్లు ఆయన కృపలతో నిన్ను నడిపింప చేయను కాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. మహాప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించుచున్నా, మహిమపరుస్తున్నా. నాతో మాతో ప్రత్యేకంగా మాట్లాడినారు. జీవిత విధానంలో నేర్చుకోవలసినవి, చేయవలసినవి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎంతటి వారము ప్రభువా, మేము నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి నీ కట్టలను గాయకొని ఈ భూమి మీద మీ యొక్క ప్రణాళికలో ఏది చేయవలనని మాకు తెలియచేస్తున్నారు, దేని యందు విశ్వసించవలనని మాకు తెలియచేస్తున్నారు. అట్టి విశ్వాస సంబంధమైన దాని యందు నడిపింపబడినట్లు వినిన ప్రతి ఒక్కరిని దీవించము. వినిన కుటుంబాన్ని, వారి వంశములను, మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, యావత్ భూమి మీద ఉన్నటువంటి మానవాళిని దీవించి ఆశీర్వదించి ఈ మరణకర సంబంధమైనటువంటి దాని నుంచి విడిపించే సామర్థ్యం మీకు ఒక్కరికే ఉంది కనుక మీ సహాయం అందించి నడిపించమని, విన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వాదంతో నింపి ముందుకు కొనసాగింప చేయమని, ఈ క్షణపు దీవంతో నింపి నడిపించమని, తిరిగి కలుసుకున్నంత మట్టుకు కాపాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, ఆయన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ అన్యోన్య సాయం సావసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీకు, మీ కుటుంబములకు, యావత్ మానవాళికి తోడైండి, కాపాడి నిత్యత్వంలో సమృద్ధి ప్రవేశము కొరకై సమాధాన పరచి నడిపింప చేయుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. రానున్న దినాల్లో ఇంకా అనేక సత్యాన్ని వినాలని కోరుచు సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్.